ఏదైనా లైట్ ఉంటే వేయండి. ఎస్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ బానెట్ ఓపెన్ చేయండి. చేసే ఉందా? రండి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒంగోలు నుంచి లైవ్ చేస్తున్నాం. ఏ వెహికల్ అండి ఇది? టాటానా? అశోక్ లైలాండ్ 14 టైర్ వెహికల్. ఇంచుమించు ఇప్పటికీ ఎంత తిరిగిందండి? 1,80,000 తిరిగిన ఒక వెహికల్కి మనం చేస్తున్నాం. ఒకసారి స్టార్ట్ చేయండి లారీ. ఒకసారి అది ఎంత తిరిగిందో ఒకసారి కెమెరాకి చూపించాయా? ఈ ఫోన్ అక్కడ పట్టుకొని స్టార్ట్ చేసిన లైట్ మేము బ్యాటరీ బోర్డు లైట్ లేక ఎంత తిరిగిందో ఒకసారి చూపించు. లైట్లు వేసి లోపల లైట్ వేసి ఆ మీటర్ రీడింగ్ చూపించు. ఈ ఫోన్ అక్కడ చూపించు. మీటర్ చూపించు. ఇంచుమించు 1,80,000 కిలోమీటర్లు తిరిగిన ఒక అశోక్ లైలాండ్ లారీకి మనం ఇప్పుడు చేస్తున్నాం. ఒకసారి యాక్సిలేటర్ ఇవ్వండి. ఇవ్వు గడికి ఇవ్వు. గట్టిగా తొక్కు. తొక్కు అంతేనా? ఓకే, అంతే. ఇది ఆటో యాక్సిలేటర్ ఇవ్వట్లేదు. సరే చాలు, ఆపు. ఓకే మాస్టర్ రండి. మీరేనా ఓనరు? రండి. ఇక్కడ ఒకసారి చేయి పెట్టి స్మెల్ చేయండి. వద్దు, రేజ్ వద్దు. మామూలుదే చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ చూడలేం. మనకి ఇప్పుడు ఏం గాలి వస్తుంది? ఇక్కడ హీట్ వస్తుంది, కార్బన్ స్మోక్ వస్తుంది, దాంతోపాటు డీజిల్ వాసన వస్తుందా? రావట్లేదా? డీజిల్ వాసన వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీ బండి తీసుకునే డీజిల్ సగమే లోపల మండి సగం గాలిలోకి వెళ్తుంది. సాధారణంగా మెకానిక్ని అడిగితే మనకేం చెప్తాడంటే డీజిల్ వెహికల్ డీజిల్ వాసన రాక ఏం వాసన వస్తుంది అంటాడు. డీజిల్ వెహికల్ డీజిల్ వాసన వచ్చేది వాస్తవమే, కానీ ఎంతవరకు రావాలి? మనం తిన్న ఆహారం పప్పు తిన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన బాత్రూంలో పప్పుే వస్తుంది. అదేవిధంగా కానీ పప్పులు రావుగా, ఇక్కడ మాత్రం వస్తుంది. అంటే దీని యొక్క వాల్యూ ఏంటంటే టెక్నాలజీ కన్స్ట్రక్షన్ అనేది సరిగా లేదు. ఇప్పుడు మనం 4 స్ట్రోక్ ఇంజన్లు వాడుతున్నాం. ఈ 4 స్ట్రోక్ ఇంజన్లో మీరు కొట్టించే ప్రతి లీటర్ డీజిల్లో కూడా 65% బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ పట్టుకోవడానికి ఎవరి చేతిలో లేదు. దాన్ని పట్టుకునేదానికే ఈ కార్బన్ యాంటీడాట్ అనే ఇంజెక్షన్ మనం తయారు చేసాం. దీన్ని ఇప్పుడు మీ వెహికల్కి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఈ స్మోక్ చెక్ చేయండి ఒకసారి, స్మెల్ బాగా చెక్ చేయండి. మళ్ళా మనం దూరంగా ఉన్నా తెలుస్తుంది మనకి. బట్ రండి, ఆయన ఆల్రెడీ ఇది 2వ చూడటం. రేజింగ్ వద్దు, మనకు మామూలుగా తెలుస్తుంది. ఓకే, డీజిల్ ఎంతో కొంత డీజిల్ అయితే బయటికి వెళ్తుంది, వెళ్ళకుండా ఇది అవుతుంది. సో ఇప్పుడు దాన్ని మనం 10 నిమిషాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 10 నిమిషాల్లో ఈ బండి ఈ కాలుష్యం ఈ పొల్యూషన్ తగ్గిపోద్ది. అంటే బయటికి వెళ్ళే డీజిల్ తగ్గిపోద్ది. బయటికి వెళ్ళే డీజిల్ తగ్గింది అంటే అది ఎక్కడో చాట ఉపయోగపడుతున్నట్టు. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇంజన్లో ఫైరింగ్ అవుతుంది. ఇంజన్లో ఫైరింగ్ అవడం వల్ల ఇంజన్ పికప్ పెరిగిద్ది.
పికప్ పెరిగితే ఆటోమేటిక్గా మైలేజ్ పెరిగిద్ది. మామూలుగా మీరు లోడ్ బండ్లు బాగా తొక్కితేనే కానీ బండి పరిగెత్తదు. తొక్కి 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 మనకేమో మైలేజ్ తగ్గిపోద్ది. ఇప్పుడేమో ఈ వాల్యూస్ పెరగాలి. మనకి పెరగాలంటే ఒకటే మార్గం, తక్కువ ఎక్సలేటర్ మీద బండి బాగా స్పీడ్ వెళ్ళాలి. అలా కనుక వెళ్తే ఖచ్చితంగా మనకు మైలేజ్ వస్తుంది. దాన్నే ఇక్కడ బేస్ చేసి చేసాం. ఇంజిన్ ఆయిల్ ఎప్పటికి మారుస్తారు? ఇది 80,000కి ఒకసారి. ఇప్పటి నుంచి 1,60,000కి మారుస్తారు. ఇంజిన్ ఆయిల్ ఇంకా మార్చే పని లేదు. 1,60,000 కిలోమీటర్ల వరకు మీరు జస్ట్ ఆయిల్ పోసుకోవడం మాత్రమే. ఆయిల్ తగ్గుతుంది, దాంట్లో డౌట్ లేదు. 80,000కే నువ్వు ఎన్ని లీటర్లు పోస్తారు మీరు ఆయిల్? 18 లీటర్లు, 20 లీటర్లు. 20 లీటర్లు మీరు 80,000కి ఒక తీసేటప్పుడు 20 లీటర్లు రాదు. సగానికి సగమో 30 వస్తుంది. ఆ 30 వచ్చే టైంకి మళ్ళీ మీరు ఇంకొక 5 లీటర్లు, 4 లీటర్లు, 3 లీటర్లు ఎంత తగ్గితే అంత దాన్ని ఇంజన్లో పోసుకుంటే చాలు. ఇంకా మార్చాల్సిన అవసరం లేదు. 1,50,000, 1,60,000 డబల్ టైం. ఓకేనా? సో ఈ వాల్యూస్ మీకు ఇస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు బాగా బయట ఉంటేనే తెలుస్తుంది, ఇక్కడ మనం ఇంకెక్కువసేపు ఉండలేము అనే పరిస్థితి. ఈ నేచర్లోకి వచ్చి చాలామంది ప్రాణాలని, అనేక పక్షుల ప్రాణాలని, ఇవన్నీ చాలా రకాల హాని జరుగుతూ ఉంది. బయటకు వస్తే ఈరోజు హాస్పిటల్లో ఇన్ని లక్షలు, చిన్న హాస్పిటల్లో ఒక చిన్న పేషెంట్ని పెడితే వాళ్ళ లక్షలు డబ్బు అయిపోతుంది. కారణం ఏంటంటే దీనివల్ల వచ్చే పొల్యూషను మనిషికి రోగం కింద మారుతుంది. ఇది అందరికీ జరుగుతుంది తప్పు, ఇది అందరూ చేస్తున్నదే. మనం దీన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నం ఇది. ఇప్పుడు మీకేం జరుగుతుంది? ఒకేసారి పికప్ పెరుగుతుంది, పికప్తో పాటు మైలేజ్ పెరుగుతుంది, మైలేజ్తో పాటు ఇంజన్ లైఫ్. ఇంజన్ మామూలుగా ఎన్ని లక్షలు తిరుగుతుంది? ఇది మొత్తం అండి 10 లక్షలు తిరిగేది. ఇప్పుడు ఇంచుమించు 10 లక్షలు, దాదాపు 10 రెట్లు పెరుగుతుంది. మామూలుగా 4 లక్షలు తిరుగుతుంది. 4.5. వాల్వో వాళ్ళే ఇప్పుడు 6 లక్షలు ఇస్తున్నారు గ్యారంటీ, వాల్వో. ఓకే సరే, అంటే మీరు వాల్వో వాళ్ళు చెప్తున్నది మనకి 6 లక్షలు. ఏది అది కూడా ఇంజన్ టు ఇంజన్ ఇస్తారు వాళ్ళు, ఇంజన్ బోర్ చేయరు. వాళ్ళ వారంటీలు ఇంజన్ టు ఇంజనే, వాళ్ళు బోర్ చేయరు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో తిరిగేది లేదు. ఓకే, ఎన్ని బళ్ళు ఉన్నాయండి మీకు సార్? ఎన్ని బళ్ళు ఉన్నాయి మీకు? 5 బళ్ళు ఉన్నాయి. ఓకే, ఇది ఎంత మైలేజ్ వస్తుంది ఇప్పుడు? 3.4 వస్తుంది. ఎన్ని లోడ్లు టన్ను మీద? ఎంత టన్నేజ్ మీద? 30 టన్నుల లోడు. ఇది కెపాసిటీ పాసింగ్ 30 పాసింగ్. ఏమండి బండిది మనకి లెక్క రాదు, యావరేజ్ లోడింగే లెక్క వస్తుంది. లోడింగ్ లెక్క రైట్. ఇప్పుడు ఒకసారి మన ముందర ఉన్న సమస్య ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ కాలుష్యం తగ్గిస్తే ఇంజన్లో ఈ వాల్యూస్ పెరుగుతాయి. దాన్ని ఇప్పటికి మనం చాలా వెహికల్స్కి చేసాం, దానిలో భాగంగానే మీ వెహికల్ చేస్తున్నాం. ఓకే రైట్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ ద వీడియో. దయచేసి వీడియోలు షేర్ చేయండి, నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఒక కొత్త అధ్యాయాన్ని మనం చేయబోతున్నాం ఇప్పుడు. దాన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి కూడా మనం చేస్తున్నాం. అన్నా ఇది పట్టుకో. నేను ఇప్పటివరకు తిరిగిందా? 1,85,804 కిలోమీటర్లు. 1,85,884. 804. ఓకే రైట్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వెహికల్కి కార్బన్ యాంటీడాట్, సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేయబోతున్నాం. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. 14 టైర్ ఇంజన్, 12 లీటర్ ఇంజన్ అండి ఇది. ఇప్పటికి వరకు 1,80,000 తిరిగింది. ఈ వెహికల్కి ఇప్పుడు మనం కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. ఇంజన్ రన్నింగ్లోనే ఉండాలి. అది అట్లానే పట్టుకో.
ఈ ఫోన్ ఇలా పట్టుకో, నేను ఇంజెక్షన్ చేయగలి చూపించు. వేరే చెయ్యి అక్కడ తగిలిందా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా పెంచుకోవడం కోసం. వెహికల్లో ఇంజిన్లో అన్బర్న్ కార్బన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బర్నింగ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం వెహికల్ యొక్క పికప్ పెరుగుతుంది. పికప్తో పాటు మైలేజ్ పెరుగుతుంది. మైలేజ్తో పాటు వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి హీట్ ఎక్స్చేంజెస్ రూపంలో చాలా వాల్యుబుల్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి. సో దాని పార్ట్లోనే ఇప్పుడు మనం ఈ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ సర్వీస్ని మనం ఇక్కడ 12 టైర్ 14 టైర్ లారీకి ఒక దానికి ఇస్తున్నాం. 12 లీటర్ ఇంజన్ ఇది, అశోక్ లైలాండ్ కంపెనీ. అండ్ వెహికల్ దాదాపు 180,000 కిలోమీటర్లు తిరిగింది. ఇప్పటికీ కూడా ఆటోమొబైల్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసేదానికి దేర్ ఇస్ నో సొల్యూషన్. పొల్యూషన్ వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ పొల్యూషన్ అనే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి ఇప్పటికీ కూడా అందరూ కూడా అనేక రకాల రీసెర్చ్ చేస్తున్నారు, కానీ వాటి ఎక్కడా కూడా క్లారిటీ లేదు అండ్ డెవలప్మెంట్స్ లేవు. ఇప్పటికే మనం ఫేస్బుక్లో నియర్లీ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్, థౌజండ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ చేసాం అక్రాస్ ద వరల్డ్. ప్రతి ఏరియాలో కూడా మనం అద్భుతమైన డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. దాన్ని దానిలో భాగంగానే ఇక్కడ మనం వర్క్ జరుగుతుంది. లైవ్లో ఉన్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, ప్లీజ్ దయచేసి ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఈ టెక్నాలజీని లైవ్లో ఏం జరుగుతుంది అనేది వీక్షించే విధంగా, అందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ వీడియోని ఫేస్బుక్లో లైవ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్కి దీన్ని తెలియజేసినట్లయితే ఆ విలువలు అందరికీ చేరుతాయి. దాని ద్వారా ఈ ప్రోడక్ట్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించి, ఇప్పుడు ఒకసారి అంటే ఇంకా నడుస్తూ ఉంటుంది. ఇది 10% అయింది. ఒకసారి గమనించు. హలో హలో చెప్పేది ఇది ప్రతి వెహికల్లో కూడా ఎవరి వెహికల్కి వాళ్ళే చేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్గా ఎయిర్ ఇన్లెట్లో మనం ఈ విధంగా ఇంజెక్షన్ తీసుకొని మినిమం 15 to 18 minutes టైంని దీన్ని ఇంజన్లోకి ఇంజెక్ట్ చేసే విధంగా చేయాలి. ఈ ప్రాసెస్ని హలో ఏదైనా అర్థం లేకుండా ఇది బాగా ఇబ్బందిగా ఉందా? కూర్చోడానికి లేదు, నిలవడానికి లేదు.
లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. మనం ఇక్కడ 12 టైర్ అశోక్ లైలాండ్ వెహికల్కి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఏం తీయలేదు. అసలు జాగ్రత్తలు చూద్దామని సరిపోతుంది. బండి ఇంజన్లోకి పంపిస్తాం అంతే. ఇంజన్లోకి వెళ్ళి ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సింగర్ కార్బన్ యాంటీ డాట్ పొల్యూషన్ అనేది వాహనంలో తీసివేయబట్టయితే ఆల్ వెహికల్స్ కూడా చాలా కంఫర్ట్గా తిరుగుతాయి. ఆ పొల్యూషన్ వెహికల్ని డ్యామేజ్ చేయడమే కాకుండా వెహికల్తో పాటు ఎన్విరాన్మెంట్లో ఉన్న అందరికీ కూడా వాయు కాలుష్యం కింద మారి అందరికీ కూడా లంగ్స్, అనేక రకాలైన క్యాన్సర్ డిజీజెస్, అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి ఇది చేస్తుంది. అండ్ పర్యావరణాన్ని కూడా హానికరం చేస్తుంది. దానివల్లే నెక్స్ట్ జనరేషన్ ఈ భూమి మీద ఎలా ఉంటారు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్నార్థకమైన పరిస్థితి. ఇప్పుడు ఈ వాల్యూలో మనం ఈ కార్బన్ యాంటీ డాట్ అనే ఒక టెక్నాలజీని మనం ప్రజలకు పరిచయం చేస్తున్నాం. సో ప్రజల యొక్క టెక్నికల్ అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటున్నాం. ఆ సాల్వ్ చేసే భాగంలోనే ఈ కార్బన్ యాంటీడోట్ అనేది ఒక చిన్న ఇంజెక్షన్ వెహికల్లోకి వెళ్ళి కార్బన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కార్బన్ పట్టకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెహికల్లో ఎయిర్కి ఫ్యూయల్కి
ఒక అద్భుతమైన బాండింగ్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మూడింటి వల్ల వెహికల్లో మనం అనేక రకాలైన మార్పులు గమనించవచ్చు. మొదటిది, వెహికల్ నాయిస్ అనేది చాలా తక్కువగా వస్తుంది. రెండవది, వెహికల్ యొక్క పొల్యూషన్ తగ్గిపోతుంది. 3, వెహికల్ నుంచి పికప్ పెరుగుతుంది. 4, వెహికల్లో నుంచి మైలేజ్ వస్తుంది. 5, ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం పెరుగుతుంది. 6, టోటల్ ఇంజిన్ లైఫ్ టైం కూడా 5 టైమ్స్ వరకు పెరుగుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా కేవలం ఈ యొక్క చిన్న కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ ద్వారానే వర్కౌట్ అవుతుంది. డోర్కి వచ్చిన వెహికల్స్ కూడా ఖచ్చితంగా 100% వాల్యూస్ ఇవ్వడానికి 60 to 70% డోర్కి వచ్చిన వెహికల్స్ 100% వాల్యూ ఇవ్వడానికి ఇచ్చే విధంగా ఈ టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, టోటల్గా ఈ వాల్యూస్ అనేవి వెహికల్ యొక్క కంబషన్ ఛాంబర్ని, వెహికల్ యొక్క కంబషనేటివ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వేల డెమాన్స్ట్రేషన్స్ మనం అక్రాస్ ద వరల్డ్ చేసాం. ఇప్పటి వరకు కూడా ఇంజిన్ ఆయిల్ యొక్క లైఫ్ టైంని మనం ఎన్హాన్స్ చేసే విధానాన్ని ఇప్పటివరకు మనం ఎక్కడా చూడలేదు. అండ్ షోరూమ్ వాళ్ళు ఇచ్చిన యాక్యురేట్ KMPL అనేది మనకి ఇప్పటికీ రావట్లేదు. దాన్ని మనం పెంచుకునే దిశగా ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు. దేనికి అనేది మనం ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే, వెహికల్ నుంచి వెళ్ళే అన్బర్న్ ఫ్యూయల్, మండని ఇంధనం ఏదైతే బయటకు వెళ్తుందో గాలిలో నుంచి, దాన్ని మళ్ళా కన్స్ట్రక్ట్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం వాల్యూస్ని ఇన్పుట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూస్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దీన్నే మనం కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే కొన్ని వేల లక్షల వెహికల్స్కి మనం ప్రూవ్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాం. అన్ని ఏరియాస్లో కూడా ఈ కార్బన్ యాంటీడాట్ దొరుకుతుంది. త్వరలో మా డీలర్ డిస్ట్రిబ్యూటర్ యొక్క షీట్ ఛార్జ్ అన్ని ఏ ఏరియాలో ఉన్నారనేది వాళ్ళ యొక్క లిస్ట్ కూడా మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాను. చాలామంది కాల్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ కావాలని. సో వారందరికీ కూడా మా డీలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్రోడక్ట్ అందుబాటులోకి చాలా త్వరలో, అతి త్వరలో తీసుకొస్తాం. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. నేచర్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రాసెస్ మనం చేస్తున్నాం. రెండు, ఎకనామికల్గా మనం ఏదైతే ఇప్పటికీ లాస్ అయ్యి ఉన్నామో దాన్ని మొత్తం రీకండిషన్ చేయాలి అంటే ఇట్లాంటి టెక్నాలజీ అనేది మనకి పర్యావరణంలో హానికరాన్ని చేకూర్చకుండా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ప్రతి వెహికల్ నుంచి కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయ్యే ఆక్సిజన్ అనేది ఎన్విరాన్మెంట్కి చాలా అద్భుతమైన విలువలు ఇస్తుంది. రైతు అనేవాడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం వర్షాభావ పరిస్థితి. దానికి ఈ కాలుష్యం అనేది ముఖ్యమైన కారణం. కాలుష్యాన్ని ఎప్పుడైతే తగ్గిస్తామో వర్షాలు ఖచ్చితంగా వస్తాయి. దాంతోపాటు మనకి అన్ని రకాల పాడి పంటలు పండి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యమైన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఒక చిన్న టెక్నాలజీ ఇంటి అద్భుతమైన మార్పుల్ని కలిగిస్తుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మనం ఈ టెక్నాలజీ ప్రమోషన్ చేసాం. ఎక్కడా కూడా ఒక్క రాంగ్ ఫీడ్బ్యాక్ మనకి లేదు. దయచేసి మీరు ఈ సుందర్ స్పేస్ రామయ్య అనే ఐడిలో మీరు ఈ వాల్యూస్ అన్నీ కూడా చూడొచ్చు. రెండు, ఇప్పటికే మా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఫీడ్బ్యాక్స్ని కూడా ప్రతి వీడియోని చూస్తే మీకు కూడా తెలుస్తుంది.
ఒకసారి ఇప్పుడు స్మెల్ చెక్ చేయండి. వేడి వేడి వాసన వస్తుంది. వేడి వాసన వస్తుంది. డీజిల్ అన్బర్న్ ఫ్యూయల్ అనేది అది ఆగిపోయింది. ఆగిపోయింది. ఒకసారి యాక్సిలేటర్ ఏమన్నా, ఇందాక మనకి పొగ తక్కువ వచ్చింది, ఇప్పుడు ఇంజన్లో ఉన్న పొగ వస్తుంది. కొడు అలా అలా తీసి మళ్ళా కొట్టు. కొడు ఆగిపోయినట్టు ఫీల్ అవుతా. ఇంజన్లో ఉన్నదంతా ఆ రకంగా క్లియర్ అయిపోద్ది. 3 గంటలు ఇది మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇది క్లియర్ అయ్యే ప్రతి సెకండ్ కూడా పికప్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఎలా అయితే పొట్టలో ఇబ్బంది అయితే ఒక చిన్న మోషన్ టాబ్లెట్ వేసుకుంటే క్లియర్ చేస్తుందో, ఇది ఇంజన్లో ఆ విధంగా క్లియర్ చేస్తూనే ఉంటుంది. ఓకే ఓకే ఆపు. ఒక చిన్న మూమెంట్ ఇవ్వు, యాక్సిలేటర్ ఇవ్వకుండా ఒక మూమెంట్ ఇవ్వు, చూద్దాం ఎలా ఉందో. లోడ్ ఎంత ఉంది? రోడ్డు మామూలు 26. ఇప్పుడు 26 లోడ్ ఉంది. ఎస్ ఓకే. యాక్సిలేటర్ వేసి యాక్సిలేటర్ ఇవ్వకుండా గేర్ వేసి మూమెంట్ ఇవ్వు, బండి ఎలా మూమెంట్ చేస్తుందో చూద్దాం. అంతా మట్టి రోడ్డు మీద ఉంది ఇది. డియర్ ఫ్రెండ్స్, మన వెహికల్ యొక్క టార్క్ బ్యాలెన్సింగ్ ఒకసారి చెక్ చేస్తున్నాం ఇప్పుడు. యాక్సిలేటర్ ఇవ్వద్దు. ఎస్ ఇవ్వ, స్లోగా ఇవ్వ. రైట్, ఒకసారి రివర్సి. యాక్సిలేటర్ ఇవ్వమాక. వెళ్ళు, రివర్స్కి బలం ఎక్కువ ఉంటుంది. ఇవ్వ. డియర్ ఫ్రెండ్స్, 30 టన్స్ నియర్ 27 టన్స్ లోడ్ వేసి మనం వితౌట్ యాక్సిలేషన్లో మూవ్ చేస్తున్నాం. ఏమైంది? చెక్ ఉందా? చెక్ ఉన్నాగానే ఎక్కింది. చిన్న చెక్కేనా? ఓకే, ఏం కాలేదు. కానీ మూమెంట్ ఇవ్వు ఇవ్వు, వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి నువ్వు. సర్రనా ముందుకు రా మళ్ళా. నువ్వు క్లచ్ మీద కాలు తీసేస్తే వెళ్ళిపోతుంది ఇంకంతే. ఐల్డింగ్లో 30 టన్నుల లోడ్ లాగుతుంది, చూసావా? ఇది పికప్. ఇది మామూలు బండి, అది లాగిచ్చు నాకు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం చూడొచ్చు ఐల్డింగ్లో ఈ వెహికల్ ఓన్లీ ఐల్డింగ్ ఆర్పిఎం 30 టన్స్. వెహికల్ వెయిట్ ఒక 12 టన్నులు, దాదాపు 42 టన్నుల లోడ్ని మనకి ఇక్కడ మూవ్ చేస్తున్నాం. బాబు ఒకసారి ఫస్ట్ గేర్ బాబు, ఫస్ట్ గేర్ వేసి ముందర మూవ్ చేయి. ఫస్ట్ గేర్ మూవింగ్ గేరే, ముందరకి వెళ్ళు. ఎస్ వెళ్ళు. 30 టన్నుల లోడు వితౌట్ యాక్సిలరేషన్ బండి పికప్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎటువంటి యాక్సిలరేషన్ చేయట్లేదు. అదిగో కాలు పక్కకు పెట్టాడు. అబ్బో చిన్న ట్రైల్ వేస్తావా? నువ్వేమేవా తెలుస్తుంది నీకు. ఎక్కడెక్కడికి ఎక్కండి సార్. లేదు సార్, తెలుస్తుంది. మనం వితౌట్ యాక్సిలరేషన్ బండి నడిపాం, యాక్సిలేటర్ ఇవ్వకుండా. ఏం కదదు. ఎట్లా కదులుతుంది? ఎక్కువ అడ్డట్టు కదిలేదు. జనాలు పిచ్చోళ్ళు అయ్యండి. ఎట్లా పోద్ది? ఏం పిచ్చి అయింది అది. ఐలింగ్ ఆర్పిఎంలో ఎట్లా పోద్ది? ఎక్కండి. ఏ బాగుంటాయి. నువ్వు లోడు, ఇది ఫుల్ లోడు. అక్కడ పక్కన పెట్టాను కదా దానికోసం. అలాగే దానికోసం కాలు పక్కన పెట్టాను కాదు. రన్నింగ్ లోనే
ఎక్కండి ఎక్కండి. వెనక్కి ముందు కంటే చూడన్నా. వెనక్కి కాదు, ఒక రన్ అయ్యమన్నా, ఇక్కడ ప్లేస్ ఉందిగా, ఆడ తిరగచ్చు. అవునా? అంతేనా? సరే, కొంచెం మూమెంట్ చూస్తారులే. యాక్సిలేటర్ మీద మామూలు బండి నడిచింది, ఇంత లోడ్ వేసిన తర్వాత ఎట్లా నడిచింది? పిచ్చా తమాషాలా? నేను గేర్ అది అది కాదు గేర్ అంటాడు. హ్యాండ్ బ్రేక్ తీయండి. ఓకే, రైట్. యాక్సిలేటర్ అసలు కాలు పెట్టద్దు. కాలు పక్కన పెట్టన్నా. ఏంటి డోర్ ఏంటి, పర్లేదు, పెట్టండి. లోడ్ బండి ఎప్పటికీ కదలదు. అందుట్లో నువ్వు స్టీరింగ్ కటింగ్ చేసేటప్పుడు ఇంకా లోడ్ పెరుగుతుంది. తీసారులే. కట్ చేస్తే లోడ్ పడుతుందిగా. కట్ చేసే కొద్దీ ఇంజన్ లోడ్ పడతా ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, చెక్ చేయండి, చూడండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ 30 tons లోడ్ వేసుకొని ఒక వెహికల్ వితౌట్ యాక్సిలరేషన్లో మూవ్ అవుతుంది ఇక్కడ మనకి. దీన్ని ఐడిల్ టార్క్ అంటారు. కొంచెం తక్కువ కటింగ్ ఇవ్వండి, కరువు కటింగ్ ఎక్కువ ఇస్తే ఇబ్బంది పడుద్ది. మెటల్ రోడ్. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.